రైట్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ నేను మీ రమ్య ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం ఎవరైనా తప్పు చేస్తే వారికి అదే చివరి రోజు అధికారులకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత సమస్యలను పరిష్కారంపై కార్మికుల ధర్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు కళ్యాణ లక్ష్మి పథకాలను కొనసాగించాలి అని డిమాండ్ కళ్యాణ లక్ష్మి వివాదంపై పొన్నం స్పందన వదంతులు నమ్మొద్దు అని మంత్రి స్పష్టం బాంకీపూర్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేయించిన స్పీకర్ ప్రేమ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదంతో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మంత్రి అచ్చెన్నాయుడు మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. తనను దద్దమ్మ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు కామెంట్ చేశారు అని బొత్స అభ్యంతరం తెలిపారు. ఇక ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలి అని కోరుతూ అచ్చెన్నాయుడి శరీరాకృతిపై వ్యాఖ్యలు చేశారు. ఇక అందుకు మంత్రి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇక ఇంతలో వైసీపీ సభ్యుల నినాదాలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడగా చైర్మన్ వాయిదా వేశారు. అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా తెచ్చితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో ఎవడు అమ్మోతులు ఉన్నాడు, ఎవడు ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో. ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వాటిని విద్య చేయండి. ఏంటి ఇలాంటి భాషలు గౌరవంగా మాట్లాడాలి, నేర్చుకోండి. గౌరవంగా మాట్లాడాలి. డిఎస్సీ మీద జరగాలి. ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడితే అధ్యక్ష, మీరు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23, 24 అని 5 సంవత్సరాలు లక్షల మంది యువకులను అధ్యక్ష డిఎస్సీ పెడతామని చెప్పి ఆశ చూపి
డిఎస్సి పెట్టలేదు. ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ గొడ్డల పార్టీ అధ్యక్షుడిని కనీసం చెప్పలేని వ్యక్తిని ఏమనాలి మీరే చెప్పండి అధ్యక్ష. నేను కట్టుబడి, మీరు ఎరువులు అంటున్నారు, వ్యవసాయం అంటారు, దేని మీదైనా ఈ 2 సంవత్సరాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలు ఏ శాఖనా మీ పాలన మా పాలన చర్చించడానికి ఎన్ని రోజులైనా సిద్ధంగా ఉన్నాం. దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి అధ్యక్ష, దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి, క్షమాపణ చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. చేత కాని వాళ్ళని దద్దమ్మలు అంటారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సి ఇప్పించడంలో వైఫల్యం చెందారు కాబట్టి, చేత కాలేదు కాబట్టి దద్దమ్మన్నాను అధ్యక్ష. ఇది అన్పార్లమెంట్ కాదు. అన్పార్లమెంట్ అయితే చెప్పండి. నా పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు సచ్చినా కాలు కిందకి పెట్టి కాపైకి పెట్టినా నా పర్సనాలిటీ నీకు రాదు. సత్యనారాయణ, నా పర్సనాలిటీ నీకు రాదు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత చెన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ టికెట్ కొనుక్కున్నారు అని ఆరోపించారు. తనకు సోనియా గాంధీ టికెట్ ఇచ్చి డబ్బులు లేకపోతే రేవంత్ రెడ్డినే ఖర్చు పెట్టి గెలిపించాలి అని చెప్పారు అని పేర్కొన్నారు. అయితే డబ్బులకు ఆశపడి మేఘారెడ్డి వద్ద డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారు అని ఆరోపించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయి అని మంత్రులను అడిగితే ఎమ్మెల్యే మేఘారెడ్డి పనులకు అడ్డుకుంటున్నారు అని చెప్పానన్నారు. ఇక కాంట్రాక్టులు తన అనుచరులకు దక్కలేదు అని ఈ కారణంతో రద్దు చేయాలి అని కోరారు అని ఆరోపించారు. తన అనుచరులను కూడా ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నారు అని చెన్నారెడ్డి అన్నారు. మరి నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని వేసిన. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకొని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాదిరి జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పులు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనవి చేస్తాము. అందుకని ఎంతో కాలం సాగనిది. ఇవాళ టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పా, అన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట భోగపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తొలి విమానానికి ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇండిగో విమానం రన్వేపై అడుగు పెట్టగానే విమానాశ్రయ అధికారులు సాంప్రదాయ పద్ధతిలో వాటర్ కెనాన్ తో నీటి జల్లులతో స్వాగతం పలికారు. ఇక తొలి విమానానికి వాటర్ కెనాన్ వాటర్ సెల్యూట్ ఇవ్వడంతో ఎయిర్పోర్ట్ లో పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసిన ప్రయాణికులు అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.
భోగాపురం విమానాశ్రయంలో ఈ రోజు నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించాము అని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఇక ఈ విమానాశ్రయం నిర్మాణం చరిత్రక సంస్కృతికి అద్దం పట్టింది అని ఉద్ఘాటించారు. భోగాపురం విమానాశ్రయాన్ని జిఎంఆర్ సంస్థ ప్రాణం పెట్టి నిర్మించింది అని పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఆపరేషన్స్ ఆపడంతో ఎందరో బాధపడుతున్నారు అని రామ్మోహన్ తెలియజేశారు. ఇక కొన్ని మంచి పనులు జరిగినప్పుడు కొంతమేర బాధ కూడా ఉంటుంది అని తెలిపారు. విశాఖపట్నం ఎయిర్పోర్టును భవిష్యత్తులో ఎలా వినియోగించుకోవాలో ప్లాన్ చేస్తాము అని ఆయన వెల్లడించారు. వైజాగ్ నుంచి కొన్ని రోడ్లు అభివృద్ధి చేస్తాము అని వివరించారు. ఇక బీచ్ కారిడార్ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తాము అని తెలిపారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మనం ఉన్నాం. ఈ రోజు అంటే ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ ని ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. చాలా సందడిగా ప్రయాణికుల తాలూకా ఉత్సాహం మధ్యలో ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్ తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్ని కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అని అంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. సో అంత అద్భుతంగా ఈ రోజు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అయితే దీన్ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవాలి, ఇద్దరు స్టేక్ హోల్డర్స్ ని. అందులో మొట్టమొదటిది దీనికోసం భూమిని త్యాగం చేసినటువంటి రైతులు. ఆ రైతులకి ముందుగా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు సహకరించడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం నిర్మించుకున్నాం. అలాగే రెండోది ఏంటంటే జిఎంఆర్ గారికి, జిఎంఆర్ సంస్థ ప్రాణం పెట్టి మరి ఈ యొక్క ఎయిర్పోర్ట్ ని ఒక శ్రీమంతుడిలాగా వాళ్ళు ఈ ప్రాంతం నుంచి వచ్చేసారు కాబట్టి మళ్ళీ చాలా చక్కగా మనం ఎప్పుడు కూడా చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఉండాలని చెప్పి ఎక్కడ వెనకాడకుండా బిజినెస్ ని కానీ కమర్షియల్ యాంగిల్ ని పక్కన పెట్టి ఈ ప్రాంతానికి ఒక ఊపిరి పోసే విధంగా ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి వాళ్ళు కూడా సహకరించారు. సో వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు మరొక విషయం మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా సడన్ గా ఆపరేషన్స్ ఆగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. అయితే ఎప్పుడు కూడా ఒకటి కొత్తది చేసేటప్పుడు ఇలాంటి సంఘటనలు మనకి ఎదురవుతూనే ఉంటాయి. ఎన్నో తీపి జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు, క్షణాలు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ ఎయిర్పోర్ట్ తో ఎంతో మంచి మెమరీస్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే నేను ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఎయిర్పోర్ట్ ఇప్పుడు జనరల్ ఏవియేషన్ కింద ప్రైవేట్ ఫ్లైట్స్ అన్ని కూడా ల్యాండ్ అవ్వడానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం వినియోగించుకుంటున్నాం. అలాగే ఫ్యూచర్ లో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తీసుకొని ఆ ఎయిర్పోర్ట్ ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలన్నది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకొని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి నా వంతుగా ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనికి సంబంధించి కనెక్టివిటీ ఇదొకటి అన్ని సార్లు కూడా మనం చర్చిస్తూ ఉన్నాం, దీనికి కనెక్టివిటీ ఎలా అని. అయితే విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడానికి మనకు ప్రధానంగా ఉన్న హైవే మార్గాల్లో కొన్ని వెడల్పు చేయడం జరిగింది. ఒక 7 రోడ్స్ మనం తీసుకొని మేజర్ గా మనకి సింహాచలం నుంచి వస్తున్నటువంటి సొంట్యాం రోడ్ ని, అలాగే కొన్ని పాయింట్స్ ని మనం అభివృద్ధి చేయడం జరిగింది. వాటితో పాటు బీచ్ కారిడార్ ను కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. అతి త్వరలో ఆ పనులు కూడా మొదలుపెట్టి అది కానీ మనకైతే బీచ్ మార్గంలోనే మనం విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కనెక్టివిటీ పాయింట్స్ ను కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కొన్ని రోజులు అలవాటు అయినంత వరకు కూడా కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఈ అద్భుతమైన ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ఎంతో గర్వంగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఉత్తరాంధ్ర గతంలో ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే ఇది వెనకబడినటువంటి ప్రాంతంగా చిత్రీకరించేవారు. కానీ ఈ రోజు ఉత్తరాంధ్రలో ఎవరు అడుగు పెట్టినా మొట్టమొదటిగా భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఇక్కడే ఉందేమో అన్నటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. ఆ రకంగా పెట్టుబడులు రావడానికి అన్ని విధాలుగా కూడా ఈ రోజు ఉత్తరాంధ్రకి ఒక కొత్త ప్రాణం పోసే విధంగా, ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే విధంగా ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమం మొదలైంది. దీనికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సోదరులు యువ నాయకులు నారా లోకేష్ అన్న గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్ర ప్రజలకి మరొక్కసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ మీ అందరి కోసం ఈ రోజు ప్రారంభమైంది.
మీ అందరి కోసం వేచి చూస్తుంది. అందరూ కూడా ఆనందంగా ఇక్కడి నుంచి ప్రయాణించండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. వందే మాతరం గేయాన్ని అవమానించారు అని ఆరోపించారు. ప్రధాని మోదీ చెప్పింది వాస్తవమేనని, అడవులలో నక్సల్స్ అంతమయ్యారు అని అన్నారు. అయితే అర్బన్స్ నక్సల్స్ మాత్రం ఉన్నారు అని, వారి పట్ల యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. దేశ ద్రోహానికి, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే సహించేదే లేదు అని రామచంద్రరావు హెచ్చరించారు. వందే మాత్రం 150 సంవత్సరం రచించిన తర్వాత దేశవ్యాప్తంగా వందే మాత్రాన్ని పూర్తిగా ఆలాపించాలి అనేటటువంటి ఒక నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంది. బంకిం చంద్ చటోపాధ్యాయ రాసినటువంటి ఒక వందే మాత్రంతోని ప్రేరితమై ఆ రోజు భారతదేశ స్వాతంత్రం కోసం అనేక మంది యువకులు స్వాతంత్ర ఒక యోధగా మారి స్వాతంత్ర ఒక రంగంలో దిగి పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చినటువంటి ఒక నేపథ్యము వందే మాత్రం గేయం ఉంది. ఆ గేయం పాడేటప్పుడు సోనియా గాంధీ గారు చాలా విచిత్రంగా ప్రవర్తించి అసహనము కూడా మనం చూసాం. మనం వందే మాత్రం ఆలాపించినప్పుడు ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఫోకల్గా ఉండకుండా అదేదో క్యాజువల్గానే వందే మాత్రం అలా ఆలాపించినట్టు, అది ఎందుకు ఆలాపిస్తున్నారు అనేటటువంటి ఒక వారి వైఖరి కూడా అక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ఇది ఒక దేశం ఒక జాతీయ గేయాన్ని వారు అవమానపరిచింది. కాబట్టి దేశ ప్రజలకు వారు తప్పకుండా వారు క్షమాపణ చెప్పాలి. ఇది ఒక పాపం కింద మేము చూస్తాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనసేన ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ గ్రీన్ కార్యనిర్వహణ కమిటీ చైర్మన్ గా నాగబాబును నియమిస్తూ రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ సమతుల్యత, అడవుల విస్తరణ లక్ష్యంగా కమిటీ పనిచేయనుంది. ఇక మొక్కలు నాటే కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలను పర్యవేక్షించడంలో కమిటీ కీలకంగా వ్యవహరించనుంది. కడప నగర ప్రజల సమస్యలను పరిష్కరించాలి అని, ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఇక నగరంలో తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని సిపిఐ నాయకులు తెలిపారు. వెంటనే తాగునీటి సమస్యలను పరిష్కరించాలి అని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. నగరంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి అని కోరారు. దీనిపై మరింత సమాచారం మా కడప కార్పొరేషన్ నుంచి మా ప్రతినిధి షబీర్ అందిస్తారు. షబీర్, చెప్పండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి కడప నగరంలో నెలకొన్న మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కడప నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం గురించి మొత్తం మాట్లాడడానికి సిపిఐ పార్టీ నాయకులు ఉంటారు, వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు సరిగ్గా 2 సంవత్సరాల క్రితం డబుల్ ఇంజన్ సర్కార్ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు అమలు చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, కడప నగర సమగ్రాభివృద్ధికి 5,000 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇల్లు ఇస్తాం, ఇంటి స్థలం ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, పెన్షన్తో పాటు మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీరు 24 గంటలు ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈ 2 సంవత్సరాలైనా ఇప్పటికీ ఎక్కడే గాని 1 సెంటు జాగా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు 4 లక్షలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. జగనన్న లేఅవుట్లలో 1 సెంటే ఇచ్చారు. దానికి బదులు మేము 2 సెంట్లు పట్టణాలలో, 3 సెంట్లు గ్రామాలలో ఇంటి నిర్మాణానికి 4 లక్షలు టిట్కో ఇళ్ల స్వాధీనం అన్నారు. ఇప్పటికీ అమలు చేసిన దాఖలాలు లేవు. పెన్షన్లు తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి 2 ఏళ్ళైనా ఇదో లాగిన్ ఓపెన్ అవుతుంది అంటున్నారు. లాగిన్ ఓపెన్ అయ్యింది లేదు, 1 రేషన్ కార్డు ఇచ్చింది లేదు, అదనంగా 1 పెన్షన్ మంజూరు చేసినటువంటి దాఖలాలు లేవు. పోనీ మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, కాలువలన్నా పరిష్కారం చేస్తున్నారు అంటే చిన్నపాటి వర్షాలకే నీళ్లు పోయే మార్గాలు లేక
మురికి కూపాలుగా మారిపోతా ఉన్నాయి, దోమలకు నిలయాలు అవుతున్నాయి, డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలకు వేదికలు అవుతున్నాయి. ఎక్కడే కానీ మౌలిక సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అయితే నిజంగా మురికివాడలు ఉన్నాయో అక్కడ ఖర్చు చేయాలి, కానీ అట్లా కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కోసము, ఓ పెద్ద మనుషుల ఆదాయం కోసము, ఎక్కడ జనావాసాలు లేనటువంటి ప్రాంతాలలో కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి, లేకపోతే ఫిరాయింపు దారులైనటువంటి కార్పొరేటర్లు ఎవరైనా ఫిరాయింపులకు పాల్పడినటువంటి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి కావలసినటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. పైగా దాదాపు ఇన్ని రోజులు అవుతా ఉంది, ఐఏఎస్ కమిషనర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తిరిగి నగరపాలక సంస్థకు ఐఏఎస్ అధికారిని నియమించడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, అలసత్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక ప్యాకేజీ, నగర అభివృద్ధికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఆందోళన మరింత ఉధృతం అవుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే ఆందోళన గురించి మరికొంతమంది సిపిఐ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రతాప్ చెప్పండి. కడప నగరంలో నెలకొన్న మౌలిక సదుపాయాలు ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే సిపిఐ ఆందోళన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఈరోజు కేవలం ప్రజా సమస్యలపైన శాంతియుతంగా అర్జీలు ఇవ్వడానికి కొన్ని రిప్రజెంటేషన్స్ గతంలో ఇచ్చినా, ఇప్పుడు మరొకసారి కూడా ఇచ్చినాం. కడప ప్రజా గర్జన పేరుతో ఇవాళ కడప నగర సమగ్ర అభివృద్ధికి 5,000 కోట్ల రూపాయలు అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి నిధులు కేటాయించాలని చెప్పి, ఇంతవరకు కూటమి ప్రభుత్వం పాలనలో ఏ ఒక్క రూపాయి కూడా కొత్తగా ఇచ్చినట్టు కూడా ప్రారంభించిన పథకాలు కూడా శామ్యార పిలిచి అంతకుముందు సంవత్సరందే, అంతకుముందు ప్రభుత్వం సంబంధించిందే త్రాగునీటి బ్రహ్మ సాగు నుంచి గ్రావిటీ మీద పైప్ లైన్ కూడా అంతకుముందు ప్రభుత్వ సాయంలో సంబంధించినట్టే కొత్తగా ఏ ఒక్క పథకాన్ని కూడా ఒక్క రూపాయి కూడా ఈ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి లేదు. ఇందులో భాగంగా నగర సమగ్రాభివృద్ధికి అన్ని రకాలుగా గత ప్రభుత్వం 2,003 కోట్లతో అభివృద్ధి చేసినామని చెప్పినారు. అంతకుముందు రాజశేఖర్ గారు 1,100 కోట్లతో అభివృద్ధి చేసినారని చెప్పినారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 5,000 కోట్ల రూపాయలతో అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి శక్తివంచన లేకుండా ఉద్యమాన్ని సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని రకాలుగా ఇవాళ కడప నగర త్రాగునీటి మొదలుకొని భూగర్భ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన పథకాన్ని పరిపూర్తి చేయాలని చెప్పి, బుగ్గవంక బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి, అదే విధంగా రోడ్లు డ్రైనేజ్ సంబంధించినటువంటి వ్యవస్థను చేయాలని, దోమలహర రహిత నగరంగా కడప నగరాన్ని చేయాలని చెప్పి, కడప నగరం 158 సంవత్సరాల పురాతనమైన చరిత్ర గల కడప నగరం ఇవాళ 158 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మౌలిక సదుపాయాల కోసం ఇవాళ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటైన అంశం. ఇవాళ పాలకులు ప్రభుత్వాలు వెంటనే ఈ యొక్క ప్రభుత్వ నిధులు కేటాయించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతోంది. ఇవాళ అమరావతి అభివృద్ధితో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నాడు చంద్రబాబు నాయుడు. ఇంతవరకు కడప నగరానికి ఏ ఒక్క రూపాయి చెల్లించకపోవడం అత్యంత దారుణం. ఇప్పటికైనా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలా. ఇవాళ కడప నగరాన్ని కడప మున్సిపల్ కార్పొరేషన్ సమగ్రంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అవినీతి అక్రమాలతో ఇవాళ ఇచ్చలవిడిగా ఇవాళ అభివృద్ధికి వెనుకబడిన ప్రాంతంగా మారిపోతున్న నేపథ్యంలో వెంటనే ఐఏఎస్ ఆఫీసర్లను నియమించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి కడప నగరంలో నెలకొన్న మౌలిక సదుపాయాలను కల్పించాలని, లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి సిపిఐ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబీర్, మెట్రో టీవీ న్యూస్, ఉమ్మడి కడప జిల్లా. కూటమి ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక రాహుల్ గాంధీకి తన వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వాలి అని సుప్రీంకోర్టు పేర్కొంది. వాదనలు వినకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించింది. సిబిఐ, ఈడీలు హైకోర్టును ఎలాంటి నివేదిక ఇవ్వొద్దు అని ఆదేశించింది. సిజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రాహుల్ గాంధీ పిటిషన్పై విచారణ జరిపింది.
అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీకి తన వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వాలి అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక వాదనలు వినకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించింది. సిబిఐ, ఈడీలు హైకోర్టుకు ఎలాంటి నివేదిక ఇవ్వొద్దు అని ఆదేశించింది. సిజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రాహుల్ గాంధీ పిటిషన్పై విచారణ జరిపింది. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాంకీపురం ఎమ్మెల్యే ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్ స్పీకర్ ఛాంబర్లోనే ఆయనతో ప్రమాణం అయితే చేయించారు. ఆగస్టు 3న జరిగిన బాంకీపురం ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై ప్రశాంత్ కిషోర్ విజయం సాధించాడు. ఇక ఈ గెలుపుతో అసెంబ్లీలో జన్ సూరజ్ పార్టీకి ప్రాతినిధ్యం దక్కింది. గతంలో సుశీల్ కుమార్ మోదీ వంటి నేతలు పనిచేసిన అసెంబ్లీలో భాగం కావడం గర్వంగా ఉంది అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఇక బీహార్ ప్రజల కోసం ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపిస్తాను అని తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.